నమస్తే. నమస్తే. నీకు బోర్ కొడితే ఏం చేస్తావు బ్రో? నేనైతే ఏం చేస్తానో చెప్తా. బోర్ కొట్టిందనుకో సైలెంట్గా బయటికి పోతా. బయటికి పోయి పానీపూరి బండి కాడికి పోతా. బోర్ కొడితే పానీపూరి తినాలి. అంతే. టిక్కలు వేస్తే సీసా తెచ్చుకోవాలి. గ్యాసుడే. సీసా గురించి మనం తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ బోర్ కొడితే మనం ఎక్కడైతే పానీపూరి తింటామో అక్కడికి పోవాలి. ఇక ఆడ బంద్ చేస్తే వేరే బండి కాడికి పోవాలి. మరి ఏం చేస్తాం? అంతేగా. ఒకగానే తింటాం మనం. బొచ్చడు బండ్లున్నాయి. మళ్ళా మనమైతే ఎక్కడైతే తింటామో అక్కడ లేకుంటే మళ్ళీ ఇంకొక కాడ తింటాం కదా మనం. ఆడికి పోవాలి, తెచ్చుకోవాలి మంచిగా పానీపూరి. ఇట్లా టాన్ 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 టా మంచిగా పానీపూరి, చాటు, బూటు అన్నీ మంచిగా తెచ్చుకోవాలి. తిరుడు పద్ధతి ప్రకారం. ఇక బోరు కొట్టినప్పుడు పానీపూరి తెచ్చుకోవాలి, తినాలి. నేను తినక దగ్గర చాలా రోజులు అవుతుంది బ్రో. గొంతంతా డ్రై అవుతుందిగా జర్రాగా. అంత దూరం నడిచి వస్తుంది. మరి అంత దూరం కాశంత దూరమా? ఎక్కడ అది కీలమైసమ్మ గుడి దాటి ఆడ స్వర్ణకంచి ఉంటుంది. ఆ స్వర్ణకంచి పక్కనే. తాగుడు రాగి చెంబుల నీళ్లు తాగితే ఎంత మంచిగా ఉంటుందో తెలుసా? ఎక్కువ తాగొద్దు. ఇప్పుడే కదా పానీపూరి తెచ్చుకుందా అని కుమ్మి పడితే కూడా. ఇక ఆ విధంగా జీవితానికి నియమావళి. దీపావళి కాదు బ్రో, జీవితానికి నియమావళి. జీవితానికి కొన్ని నియమాలు పెట్టుకోవాలి. జీవితానికి కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల ప్రకారము మంచిగా పద్ధతి చెడిపోకుండా పద్ధతి ప్రకారముగా కొన్ని నియమాలు పెట్టుకోవాలి. నేను ఇది చేస్తా. ఇది చేయాలంటే మానసికంగా శారీరకంగా ఫిక్స్ అవ్వాలి. కొన్ని ఇది చేస్తా అంటే అది చేయొద్దు, దానికాడికి పోవద్దు, దీనికాడికి పోవద్దు. నేనేం చేస్తా? దాని మీదనే ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉంచుకొని జీవితానికి నియమావళి. జీవితానికి కొన్ని నియమాలు పెట్టుకొని మనం ఏదైతే అనుకుంటామో అది చేసి పడితే ఇంకాలే. గంతే. నమస్తే. పానీపూరి పోవాలి, పానీపూరి తెచ్చుకోవాలి, కలి దౌడకేసి నవ్వులు పడితే ఇంకాలే. గంతే. నమస్తే.